ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతకీ ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుందా లేదా? ఎందుకురా పళ్ళని బయట పెట్టి నవ్వుతున్నావు? ఈ మొహాన్ని వెయిట్ లిఫ్టింగ్ పోటీలకి నువ్వేం పనికిరావు, నీకు నేనేమి ట్రైనింగ్ ఇవ్వను పొమ్మని చెప్పింది. ఏం కాదు, నా మీద లేనిపోనివన్నీ చెప్పి అవి నన్ను పంపించేలా చరణ్ చేశాడు బామ్మ. అదేం పనిరా? అదేం పనిరా అంటే చూస్తూ చూస్తూ ఎవరైనా నూతిలో దూకుతారా? కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య, ఇది కరెక్ట్ కాదురా. ట్రైనింగ్ కి వెళ్ళాలని కండిషన్ పెట్టిందే నువ్వు, ఇప్పుడేమో చెడగొట్టింది కూడా నువ్వేనా? రే, ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసుకుంది, నా ప్రయత్నం నేను చేశాను. అంటే మీ ఇద్దరికి నిశ్చితార్థం చెయ్యక్కర్లేదుగా? నిశ్చితార్థం ఎందుకు చేయక్కర్లేదే? ఎలా చేస్తారు బామ్మగారు? కండిషన్ ఏంటి? తను కోచ్ దగ్గర వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటేనే కదా నిశ్చితార్థం అనే కండిషన్. ఇప్పుడు ఆవిడ చేర్చుకోను అంటుంది. చేర్చుకుంటే అప్పుడు ఆలోచిద్దాంలేండి. చేర్చుకోకపోతే క్యాన్సిలే కదా. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నిశ్చితార్థం అని చెప్పి ఆ పల్లవి వెంట పడ్డానికి ఇక రైట్స్ లేవు. ఇక మన మూమెంట్ ని మనం స్టార్ట్ చేయాలి. పల్లవి, ఏంటి బామ్మ? ఈ నిశ్చితార్థం నుంచి తప్పించుకోవడానికి మా ఎదవా కోచ్ దగ్గరకొచ్చి అంత పనిచేశాడా? అవును బామ్మగారు, అందుకే నేను ఇంకోసారి ఆలోచిస్తే మంచిదేమో అనిపిస్తుంది. దేని గురించి ఆలోచిస్తావు? నేను చరణ్ ని పెళ్లి చేసుకోవడం కరెక్టేనంటారా? ఏం మాట్లాడుతున్నావే? అవును బామ్మ, చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ చరణ్ కి నా మీద ఎలాంటి ఇష్టమో లేదు. నిశ్చితార్థం నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అంటే తనకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టేగా. ఇష్టం లేని ఈ బలవంతపు పెళ్లి అవసరం అంటారా? ప్రేమించిన వాడితో జీవితం పంచుకుంటే చాలా బాగుంటుందే. మీరు చెప్పింది కరెక్టే బామ్మ, కానీ మనం మాత్రం ప్రేమిస్తే సరిపోదు కదా. అవతల వాళ్ళు కూడా ప్రేమించాలి కదా. కానీ ఇక్కడ అదే లేదు కదా. నా మనవడు నిన్ను చూసి నువ్వు వాడి కరెక్ట్ కాదని ఎలా పొరపాటు పడుతున్నాడో, వాడు చేసే పనుల్ని, వాడు మాట్లాడే మాటల్ని చూసి నువ్వు కూడా అలాగే పొరపాటు పడుతున్నావే. వాడికి నువ్వంటే ఇష్టమే. కాకపోతే ఫస్ట్ నుంచి నువ్వు లావుగా ఉంటావు, వాడిని ఎదిరించి మాట్లాడతావని చిన్న చిన్న అపోహలు వాడి మైండ్లో ఉండిపోయాయి. వాడందులో నుంచి బయటికి రావట్లేదు. అందుకే నేను వద్దనుకుంటున్నాడు. కారణాలేవైనా వద్దనుకోవడం నిజమే కదా బామ్మగారు. కానీ నువ్వొదులుకోవద్దని నేను చెప్పేది. ఇందులో కొంచెం నా స్వార్థం కూడా ఉంది. నువ్వు వాడి జీవితంలోకొస్తే వాడి జీవితం బావుంటుంది. కోడలుగా వస్తే ఈ ఇల్లు బాగుపడుతుంది. అదే నా స్వార్థం. కానీ వాడికిష్టం లేదు అంటున్నావు. వాడికిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలానే కదా నీ భయం? ఇవాళిష్టం లేదన్నట్టుగా వాడు మాట్లాడుతున్నాడే, కాని మనిషన్న తర్వాత మారకుండా ఉంటాడంటావా?
మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అంతెందుకు, మా ఆయన కూడా ఫస్ట్లో నేను నచ్చలేదు అనేవారు, కాని పెళ్లి చేసేశారు. అలాగే నచ్చలేదు అన్న దగ్గర్నుంచి నచ్చావు అని నా వెనకాల పట్టం మొదలుపెట్టారు. నా మనవడు మంచోడే, కాకపోతే కొంచెం అమాయకుడు. చిన్నప్పుడు వాడి చేతికి 2 రకాల చాక్లెట్లిచ్చి ఏది కావాలో తీసుకోరా అంటేనే సెలెక్ట్ చేసుకోవడానికి గంటసేపు ఆలోచించేవాడు. తొందరగా డిసిషన్స్ తీసుకోలేడు. అలాంటిది ఇక లైఫ్ విషయంలో అంత తొందరగా తీసుకోగలడా? మీ ఇద్దరికీ రాసిపెట్టుంది కాబట్టే ఆ భగవంతుడు మీ ఇద్దరినీ నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. ఇక దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదేనే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను నిన్ను చూసినప్పుడే నా మనవరాలవని నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు కాదంటే నా మనవడకసలు జీవితంలో పెళ్లే కాకుండా ఆపేస్తాను, కాని ఇంకో ఆడదాన్ని మాత్రం వాడి జీవితంలోకి రానివ్వను. అదేంటి? అంతే మరి, నేనలానే ఫిక్స్ అయ్యాను. చెప్పు, నువ్వు కాదు అని వాడి జీవితాన్ని ఎవ్వరూ లేని మోడు చేస్తావా, లేకపోతే నువ్వు వండే మంచి పాయసంలాగా చేస్తావా? మళ్ళీ ఆ కోచ్ దగ్గరికి వెళ్తాను బామ్మ. ఎలాగోలా ఆవిడ్ని కన్విన్స్ చేస్తాను. ఆవిడ దగ్గర వెయిట్ లిఫ్టింగ్ ట్రైనర్ గా జాయిన్ అవుతాను. తర్వాత నిశ్చితార్థం చేసుకుని మీ మనవడి మెళ్ళలో తాళి కట్టేస్తాను. నువ్వు కట్టడమేంటే? అవును, నేను అలా ఫిక్స్ అయ్యాను మరి. సరే అయితే. లక్ష్మి మేడం, ఏమైందే నీకు? రోజు నేను 1కి 10 సార్లు చెప్తే గాని నువ్వు ఇల్లు నీట్గా ఉంచావు. అలాంటిది ఈరోజేంటి నేను లేవకముందే పనులన్నీ చేసేసావు? ఇదంతా చేసింది నేను కాదు మేడం, మరి? ఈ అమ్మాయి చేసింది. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఇంట్లో పనులు చేయడాలు, ఇంటి బయట ముగ్గులేయడాలు, ఏంటి మ్యాటర్ ఏంటి? అది మేడం, నన్ను మీ స్టూడెంట్ గా చేర్చుకోండి మేడం. నాకు వెయిట్ లిఫ్టర్ గా ట్రైనింగ్ ఇవ్వండి మేడం. ఓహో, ఇలాంటి పనులన్నీ చేస్తే నీ పని అయిపోతుంది అనుకున్నావా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నా స్టూడెంట్ గా జాయిన్ చేసుకోను. చెప్పాను కదా ఆల్రెడీ. చెప్పారు కానీ బట్ మనసన్న తర్వాత మారకుండా ఉంటుందా? మారదు, నా మనసు మారదు. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే చేంజ్ చేసే ఛాన్సే లేదు. ప్లీజ్ మేడం, అలా అనకండి. నన్ను మీ స్టూడెంట్ గా చేర్చుకోండి మేడం. ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ మేడం. ఇది నా ఈగో క్వశ్చన్. నిన్ను చేర్చుకునే ఛాన్సే లేదు. గెట్ అవుట్.